ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే ఉంది. మొన్నటిదా క్రేన్ తో పోసారు, అది ఆఫ్ చేశారు. మొట్ట వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా పోసుకుంటున్నారు ఇసుక. దగ్గర దగ్గర 200 మంది బతుకుతున్నారు రోజు. పర్లేదు, రోజుకు 700 1000 రూపాయల కూలి పడుతుంది. ఏ లోటు లేదు, ప్రశాంతంగా అవుతుంది. క్రేన్ లో ఏం పెట్టకపోతే డైలీ ఊరికి వచ్చి 200 మంది బతుకుతారు. ఈ నియోజకవర్గంలో 200 మంది, ఊరికి వచ్చి 200 మంది అంటే లెక్కేసుకోండి మీరే. అంటే ఇప్పుడు గతంలో ఇప్పటికి మీకు ఏమన్నా పనుల విషయంలో ఎలాగుంది? పనుల విషయంలో బాగానే ఉన్నాయండి. మొన్నదా క్రేన్లు పెట్టారు, కొద్దిగా ఇబ్బంది అనిపించింది. గతంలో పనులకి ఇప్పటికి ఇప్పుడే పర్లేదు బాగానే ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీజ్ వదిలాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఓన్లీ ట్రాక్టర్ బాడిగా కూలోళ్ళకే తప్పితే అక్కడ ఏమీ లేదు. ఎవరికి డబ్బులు కట్టే పని లేదు బయట. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది. మీకు ఎలా ఉంది పరిపాలన? మాకు పనులు లేక చాలా ఇబ్బంది పడ్డాం పోయిన ప్రభుత్వంలో. ఇప్పుడు పనులు దొరకడం వల్ల మా కుటుంబాలు సంతోషంగా ఉండే. డైలీ పని దొరుకుతుంది, మా పిల్లలను చదివించుకునే ఉపాధి మాకు దొరుకుతుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. అంటే ఇసుక ఉచితంగా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. అది అంటే ఇప్పుడు వైసీపీ గానీ అంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక అది ఇది అని. డబ్బులు ఏం లేదు, మా కూలి లేబర్ ఖర్చు వరకు మేము వసూలు చేసుకుంటున్నాం. ఇసుక అయితే పూర్తిగా ఉచితం. ఇప్పుడు గతంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పటికి? గతంలో ఇసుక రేట్లు అంటే అదంతా ఏరియా కాంట్రాక్ట్కి ఇచ్చుకోవడం, మమ్మల్ని అసలు ర్యాంపులకు కూడా అడుగు పెట్టే అవకాశం కూడా లేదు పోయిన ప్రభుత్వంలో. ఇప్పుడు చాలా మా 200 కుటుంబాలు ఈ ఇసుక వల్ల సంతోషంగా జీవిస్తున్నాం. బాగుంది. సాయంత్రానికి ఒక 10 రూపాయల దాకా వస్తున్నాయి. పొద్దున వస్తున్నాం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి వెళ్ళిపోతున్నాం. ఈ రోజు డబ్బులు ఆ రోజు పంచుకుంటున్నాం. హ్యాపీగా ఉంది, సంతోషంగా. అంటే ఇప్పుడు ఈ రోజు గతంలో ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్? గతంలో అంటే ఇవ్వలేదు కదా లేబర్కి, ఇప్పుడంటే ఇచ్చారు కదా. అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు, సంతోషంగా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఇసుక రేటు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? ఫ్రీగా తక్కువ రేటుకి వస్తున్నాయి అందరికి. 10 రూపాయల కాంచి 800, 900, 1200, 1300. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కదా, ఇప్పుడు అంటే అందరు ఫ్రీ వదిలేశాడు కదా. ఉచితంగా ఇసుక ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం, పిల్లం బతికించుకుంటున్నాం, అంతా హ్యాపీగా ఉంది. పోయినసారి ఉసుక తక్కువ అమ్మాలంటే 5000 6000 అయ్యేది. ఇప్పుడు 1500 1600 ఇస్తున్నారు. ఊళ్ళో ఎక్కడైనా పోతున్నారు హ్యాపీగా. ఆ పని వాళ్ళు కూడా బతుకుతున్నారు, ట్రాఫిక్ పని వాళ్ళు అంతా బాగా ఫ్రీగా బాగా బతుకుతున్నారు. అది అంటే ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు రూపాయి కూడా ఉపయోగించేటంతా డ్రామా, అబద్ధం మాట్లాడటం అంతే. అంటే గతంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు గతంలో తక్కువ చేపటికి 5000 6000 పడేది. ఇప్పుడు 1500కి ఎక్కడైనా కావుతున్నారు. అది 15 కిలోమీటర్ల పైన 1500కి కావుతున్నారు. గతంలో 5000 6000 రూపాయలు లోకల్లో ఎక్కడైనా కూడా 15 కిలోమీటర్ల వరకు 1500కే కాల్చుతున్నారు. అప్పుడు 5000 6000 పడేది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పనులు చాలా వరకు మెరుగండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో పనులు లేక చెట్ల కింద ఖాళీగా కూర్చొని ముచ్చట్లాడుకుంటా ఉండేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇచ్చారు. ఇసుక ట్రక్ వచ్చేసరికి 800 400 అలా పడుతుంది. పనులు కూడా ఉమ్మరంగా ఉన్నాయి. మాకు రోడ్లు పనులు జరుగుతున్నాయి. చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి అందరికి కూడా పనులు బాగా ఉమ్మరంగా ఉన్నాయండి. డబ్బులు ఇసుక వైసీపీ వాళ్ళు అంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇసుకకి ఫ్రీగా ఇవ్వట్లేదు అది అనమాట. లేదండి, అలా ఏం లేదండి. మేము చూస్తున్నాం కదా ఇసుక ర్యాంప్ లో కూడా చూస్తున్నాము. ట్రక్ వచ్చేసరికి మొత్తం ఛార్జీయే తీసుకుంటున్నారు తప్పితే, లోడింగ్ ఛార్జీ తీసుకుంటున్నారు తప్పితే ఇతర ఏ ఛార్జీ తీసుకోవట్లేదు. మాకు ట్రక్ వచ్చేసరికి 800కి 900 మా ట్రక్ ఇసుక మాకు ఇంటికి వస్తుందండి. చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో కొనాలంటే ట్రక్ ఇసుక 5000 పడింది మాకు. 5000 కొనేంత స్తోమత ఉండేది కాదు మా దగ్గర. అప్పుడు చాలా వరకు పనులు లేవు, చాలా వరకు రైతులు కూడా పనులు చేర్చుకున్నట్టు కాదు. ఈ ప్రభుత్వంలో ఏంటంటే పనులు ఇసుక రేటు తగ్గేసరికి అన్ని రేటు తగ్గుతూ వచ్చినాయి. పనులు వచ్చేసరికి చాలా బాగున్నాయి. ఇక్కడ లేబర్ అందరం హాయిగా బతుకుతున్నాం అండి. రెండోది ఎంతమంది అంటే 100 మంది ఇక్కడ జీవనోపాధి కింద చాలా మంది జీవనం జరుగుతుందండి. కొన్ని కుటుంబాలు చక్కగా నడుస్తున్నాయండి. అంటే గతంలో గవర్నమెంట్ మీకు ఎలా ఉంది? గతంలో అసలు ఈ ఒడ్డు దిగేరగం అండి. గతంలో ఈ ఒడ్డు అసలు దిగేరగం అండి. ఉసుక వాళ్ళే పోసుకునే వాళ్ళు, వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. గతంలో మాకు తెలియదు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వచ్చి మా ఇసుక మా సేకరి చేస్తున్నాం, మేము ఇటుక ట్రాక్టర్కి పోతున్నాం, మేము ట్రాక్టర్ తగ్గ రుణం ఇస్తున్నారు నాకు, మేము జీవనం జరుపుకుంటున్నాం అండి. పనులు బాగానే ఉన్నాయి, బాగానే జరుగుతుంది. ఇసుక ఏం ఇబ్బంది లేదు. మా కృష్ణా నది ఒడ్డును కాబట్టి మాకు 1000-1100కే దొరికేస్తుంది ట్రాక్టర్ ఇసుక. ఏం ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు గతంలో ఇసుక విధానాలు ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అసలు దొరకలేదుగా, ఆపేశారు. తర్వాత మొదలు పెట్టిన తర్వాత అయినా రేట్ ఎక్కువ, 4000 3000. మేము ఇల్లు మొదలు పెట్టేటప్పటికి మొట్టమొదటిలో 3000 కొనాల్సి వచ్చింది.
లాగలేని అసలు ఆపేసా ఫస్ట్ లో ఇసుక కొనలేని అసలు సంవత్సరం కట్టల బుధవారం తెచ్చిన తర్వాత సంవత్సరం కట్టల ఏంది ఇసుక దొరకదు తోలుకొనేట్లేదు రేట్ ఎక్కువ అని మొదలుపెట్టిన తర్వాత ఇక గవర్నమెంట్ మారిన తర్వాత మొదలుపెట్టినా కూడా ఫస్ట్ ఇబ్బంది పడ్డాము ఫస్ట్ లో 10 రోజులు నెల తర్వాత ఈ పాలసీ వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక పాలసీ వచ్చిన తర్వాత బాగానే ఉంది మాకు కృష్ణానది ఒడ్డుని కాబట్టి 1 కిలోమీటరే ర్యాంపు ఇసుక 1000 రూపాయలకి వాడు పోసినందుకు 700 టాటర్ బాడిగ అందులో పోత కూలే తీసుకుంటుంది. పరిపాలన బాగానే ఉందండి. ఇసుక కూడా లోడింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు. మొట్టా వాళ్ళు బయట ఇంకా చాలా మంచిది. ఈ ట్రైన్ల కంటే కూడా మొట్టా లోడింగే చాలా బాగుంటుంది. అంటే ఇసుక ఉచితంగా గవర్నమెంట్ ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా మంచి ఆలోచన అండి. ఉచితంగా ఇసుక ఇవ్వడం అంటే చాలా మంచి ఆలోచన. ఈ పేద ప్రజలందరూ కూడా రేటు తక్కువతో ఇసుక తోలించుకొని ఇల్లు కట్టించుకొని బాగా మంచిగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ అంటుంది డబ్బులు వసూలు చేస్తున్నారు అది ఇదని మాట్లాడు. డబ్బులే వసూలు చేయట్లేదండి. ఇసుకే డబ్బులేం తీసుకోవట్లేదు. ముఠా వాళ్ళు లోడింగ్ చేసుకున్నందుకు వాళ్ళు తీసుకుంటున్నారు. బెల్లకు పోసినందుకు ముఠా వాళ్ళు తీసుకుంటున్నారు లోడింగ్ అంతే. ఇసుక డబ్బులతో కొనుక్కునేది కాదు. వాళ్ళు ముఠా వాళ్ళు పోసినందుకు వాళ్ళకి మరి చాకరీ చేసినందుకు కూలి కావాలి కండి. అందుకని వాళ్ళ కూలి తగ్గట్టు తీసుకుంటారు. ఇప్పుడు మీకు పనులు ఎలాగున్నాయి? మాకైతే మా పరంగా అయితే ఇబ్బంది లేదండి. డ్రైవర్లకు అయితే ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. మరి ముందు అట్టుంది అనేది తెలియదు. బాగానే ఉంది. కొన్ని పనులు కూడా సాగుతాయి. ఏడైనా పని పోయినా లేబర్ కూలి పోయినా కూడా ఏడో చోట 700, 800, 1000 రూపాయలు సంపాదించుకుపోతున్నారు. పర్లేదు. 150 ఖర్చులు పెట్టుకున్నా ఎట్లా కూడా ఫ్యామిలీ గడుస్తుంది. ఇంట్లో పర్లేదు కొద్దిగా బాగా లేదండి. తక్కువ అండి. అది వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి దొరికేది. అప్పుడు మన ఖర్చులు 100, 150 రూపాయలు ఖర్చులు పోయినా ఇంట్లో తెచ్చి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇంట్లో కూడా అసలు కలగటానికి కష్టం ఉండేది బాగా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక పోయిన నెల నుంచి ఈ నెల దాకా కొద్దిగా పర్లా ఇసుక కొద్దిగా వస్తుంది. అనుకుంటే ఒక గంట తిరిగి వచ్చినా కొద్దిగా పనులు సాగుతున్నాయి. అందరూ పనులు మామూలుగా ఇప్పుడు 700, 800 దూరం 900కి అలాగా దూరం పట్టి దగ్గర పట్టి 100 ఫీట్గా ఇస్తున్నారు. 5,000, 6,000 దాకా 7,000 కూడా పోయింది. అది ఎవరైనా కొద్దిగా గోడ కట్టించుకోవాలన్నా కూడా దర్శకుడు ఏంటంటే ఇది 10,000 పెట్టి ఇసుకొని ఇంకా బేసులకి కట్టి ఇవన్నీ కట్టి 20,000, 30,000 యాడ్ చేసుకునే సోమత లేకుండా ఆపుకునే వాళ్ళు. ఇప్పుడు అదే కూడా ఇప్పుడు పర్సెంట్ ఇప్పుడు కడితే ఈ నెలలో ఒక 8,000, 7,000, 6,000 అయిపోయాయి.